ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథము నుండి 81వ కీర్తన 7వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ప్రభువుల వారు సూటిగా ఈ దిన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏ దినమైతే ఆపత్కాలంలో ఉన్నామని ఎరిగి ఉన్నామో ఆ దినమున ప్రభువుల వారికి మొరపెట్టుకుంటే ఆయన మనకు విడుదలనిస్తాడు. మరి అనుదినము మనం ఆపత్కాలంలోనే ఉన్నాం, ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. మనం ప్రతి దినము కూడా మనం ఆపత్కాలంలోనే జీవిస్తున్నాం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఎప్పుడు మనల్ని ఈ లోకంలో ఉంచుతాడో ఎప్పుడు తీసుకుంటాడో మనకు తెలియదు. నిత్యము ఆపత్కాలంలో జీవించుతున్న మనం అనునిత్యము ప్రభువుల వారిని మరి ప్రార్థించిన ఎడల ఆయన మనకు ఖచ్చితంగా క్షేమాభివృద్ధిని దయచేస్తారు తప్ప మరి వేరొక దానిని ఇవ్వడం. కనుక మనము ప్రభువునందు భయభక్తులు కలిగి ఆయనను ధ్యానిస్తే ప్రతి దినము కూడా ఆపత్కాలం నుండి మనల్ని విడిపించి ఆయన రెక్కల నెడలో భద్రపరుచుకుంటూ ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. ఈ రీతిగా మనం ఉండాలనుకుంటే ప్రభువుకు నమ్మకస్తులుగా జీవించాలి. అంటే నమ్మకస్తులుగా ఉంటే మరి ఖచ్చితంగా ప్రభువుల వారు మనకు రక్షణను కలిగజేస్తాడు. అలా నమ్మకస్తులుగా మనం ప్రభువులో జీవిస్తున్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకొని ఈ ఉదయకాల సమయంలో అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడైన నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన ఈ వాగ్దానము ఇదిగోనైనా ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరిలో ఫలింపు చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రతి దినము కూడా ప్రతి బిడ్డను కూడా ఆపత్కాలం నుండి విడిపించి మీ రక్షణను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.